ఆలయ అభివృద్ధి విస్తరణ పనుల్లో భాగంగా రాజరాజేశ్వర స్వామి టెంపుల్లోని ఉత్సవ మూర్తులను భీమేశ్వర ఆలయానికి నిన్న ఊరేగింపుగా తీసుకెళ్లారు. దర్శనాలు, కోడెమెక్కులు, నిత్య కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం, ఇతర పూజలు భీమేశ్వర ఆలయంలో కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మరోవైపు రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఇవాల్టి నుంచి పూజా కైంకర్యాలు ఏకాంతంగా కొనసాగుతున్నాయన్నారు. దీంతో ఆలయంలో భక్తులకి వాటి నుంచి దర్శనాలు నిలిపివేయాలని ప్రచారం జరిగింది. అయితే ఆలయ అధికారులు మాత్రం దర్శనాలపై స్పష్టత ఇవ్వకపోవడంతో భక్తుల్లో అయోమయం నెలకొంది. రాత్రి వరకు ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. తెల్లవారుజామున మేము రాజరాజేశ్వర స్వామి దేవాలయం రావడం జరిగింది. కానీ మధ్యలో కొంతమంది సోషల్ మీడియాలో మరి పుకార్లు కొన్ని నేర్పుతూ దేవాలయం బంద్ చేయబడ్డది, ఎవరు రావద్దు, దేవాలయం ఈరోజు బంద్ రేపు బంద్ అని కరెక్ట్గా ఏది కూడా చెప్పట్లేదు. దాంట్లో భాగంగా మరి ఎండోమెంట్ కూడా ముందుకు వచ్చి దీన్ని కరెక్ట్గా ఈ రోజు బంద్ అవుతుంది, ఈ రోజు పనులు స్టార్ట్ అవుతుంది, ఈ రోజు నుంచి అభిషేకాలు బంద్ అవుతుంది, ఎండోమెంట్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది సోషల్ మీడియా వల్ల లేదా ఎండోమెంట్ చెప్పకపోవడం వల్ల మేము తప్పుగా నిర్ణయం తీసుకోవాలా. దానివల్ల మాలాంటి వాళ్ళు చాలామంది, వేల మంది, లక్షల మంది ప్రజలు వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అక్కడికి వచ్చినప్పుడు ఈ పనులు జరుగుతున్న సమయంలో ప్రత్యామ్నాయంగా మన అనుబంధ దేవాలయమైనటువంటి భీమేశ్వరాలయంలో మనము అక్కడ జరిగేటువంటి సేవలు, ఇక్కడికి మనము ఆజిత సేవలు, కోడెమొక్కు, కుంకుమార్చనలు, కళ్యాణాలు ఇత్యాది సేవలన్నీ కూడా మనం ఈరోజు మంచి రోజు అని చెప్పేసి భీమేశ్వరాలయంలో ప్రారంభించుకోవడం జరిగింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈ విధమైనటువంటి సేవలు అందిస్తున్న తరుణంలో చాలామంది బయట వదంతులు సృష్టిస్తున్నారు, దేవాలయం బంధు అనే విషయాన్ని చెప్తున్నారు. అది పూర్తిగా అవాస్తవము. అక్కడ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో నిత్య కైంకర్యాలు మన అర్చకుల ఆధీనంలో ప్రతిరోజు కూడా ఏకాంతంగా